చెవిరెడ్డికి బెయిల్ పిటిషన్ కొట్టివేత ఒక షాక్ కి గురి చేసింది. ఏదైతే బెయిల్ కోసం చెవిరెడ్డి దాఖలు చేశారో A34 గా ఉన్న చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ ఇప్పుడు కోర్టు కొట్టివేసింది. లిక్కర్ కేసులో ఇది ఒక ఎదురు దెబ్బగా చూడాలి. లిక్కర్ కేసులో A38 గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఇటీవల చెవిరెడ్డి ఇల్లు ఆఫీసులోనైతే సోదాలు నిర్వహించారు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని సిట్ అధికారులు కూడా విచారించారు. చెవిరెడ్డి ఆర్థిక లావాదేవీలను పరిశీలించింది సిట్. ఇక విచారణ కీలక దశలో ఉందని కూడా సిట్ తన వాదనలు వినిపించింది. ఇక సిట్ వాదనలతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది. అందుకని ఆయన బెయిల్ను కొట్టివేసింది. అయితే చెవిరెడ్డి ఇంట్లో ఏదైతే ఇటు సోదాలు నిర్వహించారో ఆ సోదాల్లో కీలక ఆధారాలు లభించాయి. అందుకనే ఇప్పుడు A38 గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ ఇప్పుడు క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తుంది. అందుకే ఆ బెయిల్ పిటిషన్ కొట్టివేసినట్లుగా అర్థమవుతూ ఉంది. బెయిల్ ఇస్తే సాక్షిని ప్రభావితం చేస్తారు అని చెప్పి కూడా సిట్ తన వాదన వినిపించింది. చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ ఏసీబీ కోర్టు ఇప్పుడు కొట్టివేయడం జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే A30, A31, A32, A33 ఉన్న నలుగురికి కూడా బెయిల్ వచ్చింది. కానీ A38 గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి మాత్రం బెయిల్ రాలేదు. పైలా దిలీప్, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ వీళ్ళందరూ కూడా రెగ్యులర్ బెయిల్ మీద ఉన్నారు. ఇక మధ్యంతర బెయిల్ మీద ఎంపీ మిథున్ రెడ్డి కూడా బయట ఉన్నారు. ఆయన కూడా రెగ్యులర్ బెయిల్కి అప్లై చేశారు. ఈ 12న తీర్పు వాయిదా వేసింది. అప్పుడు తేలనుంది ఆయనకి రెగ్యులర్ బెయిల్ వస్తుందా రాదా అని A4కి కూడా. మరి A38కి బెయిల్ రాకపోవటం ఈ అసలు ఎటువంటి వాదనలు జరిగాయి ఆ కోర్టులో, మరి ఎటువంటి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి, మరి ఆధారాల వల్లే ఈ కేసులో బెయిల్ లభించలేదా ఈయనకి ఏంటి అనేది కూడా వీటన్నిటికి సంబంధించిన అంశాలు మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, సోదాల్లో దొరికిన కీలక ఆధారాలే ఈరోజు సిట్ తన వైపు పేర్కొనటం జరిగిందా? అందుకే ఈ బెయిల్ క్యాన్సిల్ అయిందా? రేణుశ్రీ, ఈ కేసులో ప్రధానంగా A30 పైలా దిలీప్ కు రావడంతో A30 నుంచి A40 వరకు ఉన్న నిందితులకు బెయిల్ ఆశలు రేకెత్తించారు. అయితే మనం ముందుగానే యూటీవీ చెప్పినట్టు A30, A31, A32, A33 ఈ ముగ్గురికి బెయిల్ లభించింది. ఈ ముగ్గురికి ఏసీబీ కోర్టులో రిలీఫ్ లభించింది. వారు బెయిల్ పై ఉన్నారు. అయితే వారి ముగ్గురు బెయిల్ పై కూడా హైకోర్టులో సిట్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఆ పిటిషన్ మీద విచారణ జరుగుతూ ఉంది. అయితే ఫర్దర్ గా జరగబోయే వాటికి బెయిల్ ఇవ్వకూడదు అంటూ సిట్ హైకోర్టులో వాదించింది. అయితే ఇక్కడ ప్రధానంగా లిక్కర్ కేసులో ప్రధానంగా గత 4 రోజుల క్రితం విజయానంద్ రెడ్డి ఇంటితో పాటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంట్లో కూడా సోదాలు నడిచాయి. ఎక్కడ హైదరాబాదు ఇంట్లో సోదాలు నడిచాయి. అట్ ది సేమ్ టైం తిరుపతిలో రియల్ ఎస్టేట్ ఆఫీస్ లోను తన చంద్రగిరి రూరల్ ప్రాంతంలో తన ఇంటిలో కూడా సిట్ సోదాలు నిర్వహించింది. అయితే A39 గా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి బెయిల్ పిటిషన్ మీద కూడా చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కూడా సిట్ విచారించింది. అయితే ఇక్కడ ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ రాకపోవడానికి కారణం ఏంటంటే ప్రధానంగా మొన్న జరిగిన సిట్ సోదాల్లో కీలకమైన అంశాలు లభించాయి, కీలకమైన సాక్ష్యాలు లభించాయి. కాబట్టి బెయిల్ ఇవ్వకూడదు. బెయిల్ ఇస్తే బయటకు పోయి సాక్షులను ప్రభావితం చేయగలుగుతారు. ఈ కేసు స్లో అవుతుంది. సో బెయిల్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదని చెప్పి ఏసీబీ కోర్టులో సిట్ న్యాయవాదులు వాదించారు. సిట్ న్యాయవాదుల వాదనతో ఏకీభవించిన కోర్టు చెవిరెడ్డి బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసింది. రేణుశ్రీ, అయితే ముఖ్యంగా కూడా చూస్తే సిట్ వాదనలు ఏవైతే కీలక ఆధారాలు లభించాయో దానివల్లే ఈ బెయిల్ క్యాన్సిల్ అయినట్లుగా చూడొచ్చా? ఎందుకంటే దాని తర్వాత దర్యాప్తు అనేది కొనసాగించాలి అనేది కూడా సిట్ వాదనగా ఉందా? ఎందుకంటే ఇక్కడ ఈ కేసులో ప్రధానంగా కంపెనీలు ఏదైతే రిజిస్టర్ అయిన కంపెనీ పేరు ఒకటి ఉంది. అక్కడ రిజిస్టర్ అయిన కంపెనీ పేరు కాకోకుండా ఆ ప్రాంతానికి సిట్ సోదాలకు వెళ్ళినప్పుడు వేరే పేరుతో నమోదై ఉండడంతో ఈ కంపెనీ వ్యవహారాలన్నీ డొల్ల కంపెనీ వ్యవహారాల అనే కోణంలో సిట్ తన దర్యాప్తు చేస్తుంది. అయితే విజయానంద రెడ్డి ఇంట్లో సోదాలు నిర్వహించినప్పుడు ఆ విజయానంద రెడ్డి ఇల్లే ఓ కంపెనీ పేరుతో ఉండడం, ఆ కంపెనీ అక్కడ రిజిస్టర్ లేకోకుండా పోవడం, ఆ కంపెనీకి సంబంధించిన వ్యవహారాలు హైదరాబాద్ లో నమోదై ఉండడం, ఇవన్నీ ఈ కంపెనీలు అడ్రస్ కంపెనీ పేరు ఒకటి ఉంది, రిజిస్టర్ అయ్యి ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకొక పేరు ఉంది, ఒక్కొక్క చోట 3-4 కంపెనీలు ఉన్నాయి. అసలు ఈ వ్యవహారాన్ని అంతా దర్యాప్తు చేయడానికి మరింత సమయం పడుతుంది. ఈ సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం వల్ల సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వకూడదు అనే కోణంలోనే సిట్ తన వాదనలు వినిపించింది. రేణుశ్రీ, అయితే
ఇప్పటితో అంటే ఈ కేసులో ఇప్పుడు బెయిల్ ఇంకెవరెవరు అప్లై చేశారు? ఎందుకంటే మనం చూస్తే గతంలో నలుగురికి కూడా బెయిల్ వచ్చింది. అలాంటిది A30 నుంచి 34 వరకు బెయిల్ వచ్చింది. A38కి బెయిల్ రాకుండా పోయింది. రేణుశ్రీ, ఇక్కడ జరిగిన అంశము గత 4 రోజుల క్రితం వేరు ప్రాంతాల్లో సిట్ సోదాలు నిర్వహించింది. ఆ సోదాల్లో మాకు కీలకమైన ఆధారాలు లభించాయి కాబట్టి బెయిల్ ఇవ్వకూడదు. ఈ పరిస్థితిలో బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో దాదాపు 300 నుంచి 400 కోట్లు చేతులు మారింది. అందులో దాదాపు ఒక 8 కోట్లు ప్రద్యుమ్న తనది అని చెప్పి మాజీ ఐఏఎస్ అధికారి ఆ డబ్బును తిరిగి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ వ్యవహారం అంతా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ పరిస్థితుల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వకూడదని చెప్పి సిట్ తన వాదనలు వినిపించింది. ఆన్ ది సేమ్ టైం A39 గా ఉన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కూడా విచారించాము. పలు కీలక అంశాలు తెలిసాయి కాబట్టి ఈ పరిస్థితిలో ఎలా బెయిల్ ఇవ్వకూడదు అంటూ సిట్ తన వాదనలు వినిపించడంతో ఆ వాదనలతోనే ఏకీభవించింది. అయితే ఇక్కడ విజయానందరెడ్డితో పాటు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధాలు ఉన్నాయి. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి విజయానందరెడ్డికి సంబంధాలు ఉండడము, విజయానందరెడ్డి మిథున్ రెడ్డి అనుచరుడిగా ఉండడము, విజయానందరెడ్డి కంపెనీల్లో కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. అయితే మిథున్ రెడ్డి బెయిల్ మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. ఆయన రేపు సాయంత్రం 5 గంటల వరకు మధ్యంతర బెయిల్ పైన ఉంటారు. ఆయన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ 12వ తేదీ విచారణ జరుగుతుంది. రేణుశ్రీ, అయితే ఇక ఈ A38 ముఖ్యంగా కూడా ఈయన బయటికి వెళ్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని కూడా పేర్కొనటం జరిగింది. A38 గా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ నిధులను వేరు ప్రాంతాలకు బదిలీ చేశారు. వేరు కంపెనీలతో రిజిస్టర్ చేశారు. కాబట్టి ఆయన ఇంట్లో వరుసగా రెండు లేదా 3 సార్లు సోదాలు నిర్వహించడం జరిగింది. ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని విచారించడం జరిగింది. అయితే హైదరాబాద్ లోని ఇళ్లలో సోదాలు నిర్వహించడం జరిగింది. తిరుపతి తన రియల్ ఎస్టేట్ ఆఫీస్ లోను, తిరుపతి గ్రామీణంలోను తన ఇంటిలో కూడా సిట్ సోదాలు నిర్వహించింది. పలు ఫైళ్లకు స్వాధీనం చేసుకుంది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని విచారించింది. ఇవన్నీ జరిగిన తర్వాత జరిగిన క్రమంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ కు ఇవన్నీ ఆటంకాలు ఏర్పడ్డాయి. A30 నుంచి A34 వరకు బెయిల్ వచ్చినా కూడా A38 కీలక వ్యక్తి. ఈ కేసులో ప్రధానంగా ఈ ఆర్థిక వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడికి బదిలీ చేశారు అనే అంశాన్ని విచారించాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి బెయిల్ ఇవ్వకూడదంటూ సిట్ వాదించడంతో సిట్ వాదనతో ఏసీబీ కోర్టు ఏకీభవించింది. రేణుశ్రీ, అయితే సిట్ చేసిన తనిఖీల్లో కొత్త పేర్లు కూడా బయటకు వచ్చాయి. ఇలాంటి టైంలో ఈ విచారణ తరువాత వారందరినీ కూడా విచారించే అవకాశం ఉంటుందా? రేణుశ్రీ, ఇప్పటికైతే కొత్తగా పేర్లు బయటకు వచ్చాయి. కొంతమంది వైఎస్ అనిల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి తమ్ముడి పేరు బయటకు వచ్చింది. ఇంకొక మాజీ ఎమ్మెల్యే ధర్వరం, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, కారుమూరి సునీల్, ఇలాంటి కొంతమంది పేర్లు దాదాపు 5 నుంచి 6 మంది పేర్లు కొత్త పేర్లు వచ్చాయి. వీరికి నోటీసులు ఇస్తారా ఇవ్వరా అనేది తదుపరి దర్యాప్తు వరకు మనకైతే సమాచారం లేదు. ఓవరాల్ గా అయితే ఈ సిట్ లో మరికొంతమంది ఈ లిక్కర్ కేసులో మరికొంతమంది కొత్త పేర్లు యాడ్ అయ్యే అవకాశం ఉంది. అది రాబోయే రోజుల్లో జరుగుతుందా లేదా అనేది మనం వేచి చూడాలా. రేణుశ్రీ, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ఇవాళ కొట్టివేతకు గురైంది. లిక్కర్ కేసులో ఇది ఒక ఎదురు దెబ్బగానే చూడాలి. ఎందుకంటే A30 నుంచి A34 వరకు కూడా వరుసగా బెయిల్ రావడంతో కూడా డెఫినెట్గా కూడా ఈ అంశంలో కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుందని అందరూ కూడా ఆలోచించారు. అయినప్పటికీ కూడా పలు కీలకమైన విషయాలు విచారించేందుకు సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే మేం జరిపిన సోదాల్లో కీలక ఆధారాలు లభించాయి. వాటికి సంబంధించి ఈ లిక్కర్ స్కామ్ కేసు ముందుకు తీసుకొని వెళ్లేందుకు ఈ విచారణ అనేది చాలా ముఖ్యము. అందుకని చెప్పి మరోవైపు A38గా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బయటికి వెళ్తే సాక్షులను ఆయన ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పి ఈ బెయిల్ ఇవ్వకూడదని చెప్పి సిట్ తరపున న్యాయవాదులైతే తమ వాదనలు వినిపించారు. ఇది విన్న ఏసీబీ కోర్టు అయితే A38 బెయిల్ని కొట్టివేయడం అయితే జరిగింది.